నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ అమ్మవుతుంది. చీకటితో పోరాడితేనే ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. అలాగే జీవితంలో పోరాడితేనే మానవత్వం ఉన్న మనిషిలాగా మారుతాడు. గడిచిన కాలంలో ఏ విషయమును బట్టి పోరాడావో, ఏ విషయమును బట్టి చింతించావో, దుఃఖించావో, బాధపడ్డావో, అయితే ఈ నూతన సంవత్సరములో నూతన బలమును, నూతన శక్తిని, నూతన ఆనందమును, నూతన శాంతిని, నూతన సమాధానమును, నూతన ఉత్సాహమును పొందుకొని ఆ పోయినటువంటి ఆ కష్టాలలో నుండి, అసమాధానములో నుండి, ఇబ్బందులలో నుండి, బాధలలో నుండి, కన్నీళ్లలో నుండి, దుఃఖములో నుండి, రోదనలో నుండి, రోగాలలో నుండి, అప్పులలో నుండి విడుదల పొందుకొని నీవు నీ కుటుంబం నూతనముగా మారి సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యందు ఆనందించుచు నీ కుటుంబానికి క్షేమము, మేలు, శాంతి, సమాధానము, ఆయుష్కాలము దేవుడు మీకు దయచేసి అన్ని విషయాల్లో మిమ్ములను, మీ కుటుంబాలను బలపరిచి వృద్ధి కలుగజేసి మిమ్ములను నూరంతులుగా అత్యధికముగా దీవించి బలపరచాలని ఆశిస్తూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.